హే ఆల్, ఇప్పుడు మనం అయితే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా అయితే మునక్కాయ పులుసు చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమోటో, ఆనియన్, మునక్కాయ, సాల్ట్, ధనియా పొడి, కారం పొడి, పసుపు అండ్ ఆల్సో చింతపండు పులుసు కావాలి. మునక్కాయలు అయితే బాగా వాష్ చేసుకునేసి అయితే ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టుకోండి. మంచిగా ఉడికిపోయిన తర్వాత అయితే నీళ్ళు అస్సలు వేస్ట్ చేయకండి. ఆ నీళ్ళని ప్లస్ మునక్కాడల్ని అయితే ఒక గిన్నెలోకి అయితే సపరేట్గా తీసుకునేసేయండి. ఇక్కడైతే నేను ఒక దాంట్లోకి సపరేట్గా తీసుకునేసాను, ఎందుకంటే అందులోనే తిరగవాత పెట్టాలి కాబట్టి. ఇప్పుడైతే కొంచెంగా ఆయిల్ అయితే వేసుకునేసి అది బాగా ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత అయితే ఆవాలు, ఇంకా యాజ్ యూజువల్గా మనం ఎలా పెట్టుకుంటామో తిరగబాత అలా పెట్టుకోవడమే అండి. చూసేసండి ప్రాసెస్ అయితే. ఆవాలు చిట్లిన తర్వాత అయితే ఆ వెల్లుల్లిపాయ మర్చిపోకుండా అయితే కొంచెం స్మాష్ చేసేసి అయితే వేసుకోండి. టేస్ట్ అయితే హైలైట్ అవుతుంది. అండ్ ఆల్సో అది అయిన తర్వాత కరివేపాకు, ఆనియన్ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆనియన్ అయితే ఫాస్ట్గా అయితే ఫ్రై అయిపోతుంది. ఇదైతే బెస్ట్ బెనిఫిట్. అండ్ ఆల్సో ఒక చిన్న టిప్ అండి ఇదైతే. ఆనియన్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. బాగా ఫ్రై అయిన తర్వాత అయితే టొమాటోతో అయితే వేసేసండి. నేనైతే 2 టొమాటో తీసుకున్నాను, 1 ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ కాస్ట్ ఎక్కువ ఉందండి, మరి ఎక్కువ తీసుకోకండి. అందులోకైతే కొంచెము పసుపు వేస్తే ఆనియన్ అయితే ఫాస్ట్గా అయితే మగ్గిపోతుంది. లిడ్ క్లోజ్ చేసుకునేసి బాగా మగ్గనివ్వండి టొమాటోనైతే. మనకి ఆయిల్ వచ్చేసి పైన తేలుతుంది చూడండి టమాటో స్మాష్ అయినప్పుడు. అలాంటప్పుడు మాత్రమే మనం చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి పైన బాగా తేలుతుందండి. బాగా టమాటో స్మాష్ అయిన తర్వాత అప్పుడు అయితే చింతపండు ముందుగా ప్రిపేర్ చేసి ఉంటారు కదా, ఆ చింతపండు పులుసు అయితే వేసేసేయండి. అందులోకి అయితే నెక్స్ట్ కారం పొడి, ధనియా పొడి, గరం మసాలా, సాల్ట్ అయితే చూసి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మునక్కాడల్లోకి వేసింటాం, ప్లస్ ఆనియన్ వేగేటప్పుడు కానీ వేసాం కదండి. సో దట్ సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. కొంచెం తక్కువైనా పర్లేదు, ఎక్కువైతే తినడానికి కష్టం. ధనియా పొడి 2 టేబుల్ స్పూన్, కారం పొడి 2 టేబుల్ స్పూన్. మీకు కారం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి. దాని తర్వాత అయితే కొంచెం అయితే గరం మసాలా కానీ వేసేసుకోండి. అది కొంచెం బాగా ఉడికిన తర్వాత అయితే మనం సైడ్ తీసి పెట్టుకున్నాం కదండి వాటరు, మునక్కాడలు, వాటిని అయితే వేసేసుకోవాలి. అవి కొద్దిసేపు అండి, ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత అయితే మీరు వాటిని అయితే దించేసి దానిపైన అయితే కొంచెంగా కొత్తిమీర వేసుకొని, మేమైతే వేయలేదు, మా దగ్గర లేదు, అంతే అండి. సింపుల్గా మునక్కాడ పులుసు అయితే మీరు ఇలా చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇన్స్టాలో ఫాలో అయిపోండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. బాయ్ గైస్, దట్స్ ఫర్ టుడే.